సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో రెనోవేషన్ జరుగుతుండగా ఒక్కసారిగా పైన స్లాబ్ కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మొత్తం 5గురు ఉండగా ముగ్గురు మృతి చెందారు. ఇంకా ఇద్దరికి తీవ్ర గాయాలనే వారందరినీ కూడా ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం దీన్ని ఒకవైపు ఎక్స్పాండ్ చేస్తున్నటువంటి తరుణంలోనే ఒక్కసారిగా స్లాబ్ అనేది కుప్పకూలడంతో ఇక్కడనే పనిచేస్తున్నటువంటి వాళ్ళు కార్మికులు ముగ్గురు ఒక్కసారిగా మృతి చెందారు. దీంతో ఇంకో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఇప్పటికే హుటాహుటిన ఇటు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ చేరుకొని వెంటనే వారందరినీ కూడా రెస్క్యూ చేసింది. ఇంకోవైపు ఇది ఎమర్జెన్సీ వార్డుకి ఆనుకొని ఉండడంతో వెంటనే అక్కడ లోపల ఉన్న వారిని కూడా మూవ్ చేసింది. కానీ ఒకవైపు పేషెంట్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ సంబంధించిన బంధువులు కావచ్చు, ఎవరు కూడా ఎలాంటి గాయాలు కావచ్చు, ఎవరు కూడా ప్రమాదంలో ఉన్నట్టు కూడా లేదు. కేవలం ఎవరైతే ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఒకవైపు ముగ్గురు, ఇంకోవైపు ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. దీంతో ఇప్పటికే ఒకవైపు వెంటనే ఇక్కడికి డిఆర్ఎఫ్ బృందాలు చేరుకొని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ చేసిన అనంతరం ప్రస్తుతం చికిత్స అందిస్తున్నాం. మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఇవే ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ కుప్పకూలడంతోనే వారికందరికీ తీవ్ర గాయాలు అవడంతో మనకు ఏదైతే ఈ స్లాబ్ అనేది పెచ్చులు ఊడిపడ్డాయో ఈ పెచ్చుల కారణంగానే వాళ్ళందరికీ గాయాలయ్యాయి. వాళ్ళు ఇక్కడే వర్క్ చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఆ పెచ్చులు అనేవి ఊడిపడడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. వెంటనే హుటాహుటిన ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే ఇక్కడికి చేరుకున్నారు. వారిని కూడా రెస్క్యూ చేసి ఇదే హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు చనిపోయారు. ఇంకోవైపు ఇద్దరికి తీవ్రమైనటువంటి గాయాలు. వీరందరూ కూడా కార్మికులు. ఒకవైపు హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు కావచ్చు, వాళ్ళ బంధువులకు కావచ్చు, ఎవరికి ఎలాంటిది కాలేదు. కేవలం పక్కనే ఏదైతే ఎక్స్టెండ్ చేస్తున్నటువంటి భాగంలోనే ఇదంతా జరిగింది. హాస్పిటల్ లోపల అయి ఉంటే దీని తీవ్రత అనేది ఎక్కువగా ఉండేది. కానీ హాస్పిటల్ బయట ఇది ఏదైతే మొత్తం కూడా సెంటరింగ్ వర్క్ అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఇదంతా జరిగింది. మొత్తం మీద ఇప్పటికే లోపలిగా ఏసీపీ కావచ్చు, వారందరూ లోపల ఉన్నటువంటి పరామర్శిస్తున్నారు. అండ్ దీనికి గల కారణాలు ఏంటి, ఆ స్లాబ్ ఒక్కసారిగా ఊడిపోవడానికి కారణాలు ఏంటని కూడా ప్రస్తుతం ఒకవైపు విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికే ఒకవైపు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు చేరుకుని ఎందుకంటే పెద్ద ఎత్తున ఇటు రోగులు కావచ్చు, ఇటు వాళ్ళ బంధువులు పెద్ద ఎత్తున వస్తుంటారు. పెద్ద శబ్దాలు రావడంతో అందరూ కూడా భయపడ్డారు. మొత్తం మీద ఈ ఘటనలో కేవలం కార్మికులు మాత్రమే ఇక్కడ ఉండడంతో ఎవరు లేకపోవడంతో చాలా వరకు హాస్పిటల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుని మొత్తం మీద వారికి ప్రస్తుతం హాస్పిటల్కి తరలించి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.